నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ పల్లెలో పొలిటికల్ హీట్ బగ్గుమంటుంది. నిన్నటి దాకా సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు సర్పంచ్లకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి అనేక రకాల కొన్ని లక్షల పనులు బీబీజీ రామ్ ద్వారానే ఇప్పుడు వస్తున్నాయి. స్టేట్ దగ్గర ఫండ్ కూడా లేదు. బీబీజీ రామ్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి కాబట్టి కేవలం దాని వల్లనే మనకు చెక్ పవర్ అని ఇస్తారన్న దాని ముఖ్య ఉద్దేశం మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న. అట్లనే 2018 పంచాయతీరాజ్ చట్టంలో ముఖ్యంగా మీరు కూడా చూసుంటారు, ఎంపీటీసీలకు ఉప సర్పంచ్లకు ఒకటే నామినేషన్. అదే ఇక్కడ మనం వార్డు మెంబర్లు మన ఉప సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు, అక్కడ ఎంపీటీసీ అందరూ ఎంపీపీని ఎన్నుకుంటున్నారు. కాకపోతే అవిశ్వాస తీర్మానం వాళ్ళకు 4 సంవత్సరాల వరకు గడువు ఉంటుంది, మనకు కేవలం 2.5 సంవత్సరాల వరకు ఉన్న అన్న. ఎందుకంటే ముందు కంపల్సరీ ఇప్పుడు మనం ఎదుర్కొనే ప్రాబ్లం చిన్నగా కావాల్సిన దృష్టి మన అందరి దృష్టిలో ముందు రానున్న రోజుల్లో అవిశ్వాస తీర్మానాలు జరగబోయే టైం మనం ముందుకు వస్తుంది. దీన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎంపీడీసీలకు ఎలాగైతే 4 సంవత్సరాలు ఉందో ఉప సర్పంచ్లు కూడా అవసర తీర్మానం. ఉప సర్పంచుల ఐక్యత, ఉప సర్పంచుల ఐక్యత, ఉప సర్పంచుల ఐక్యత, ఉప సర్పంచుల రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ గారి నాయకత్వం, బొట్ల కార్తిక్ అన్న గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షులు రామచంద్రన్న గారి నాయకత్వం. సర్పంచ్ కూర్చోవాలి, యాజ్ పర్ రూల్ ప్రకారం వార్డు మెంబర్ కూడా కూర్చోవాలి. కానీ సర్పంచ్ అక్కడ వచ్చిన పబ్లిక్ అంటాడు అన్నాడు, అయ్యో నువ్వు కూడా చేరలేదు కదా అటు కూర్చోరాదు అన్నప్పుడు మా పరిస్థితి అట్లా. అప్పుడు ఎట్లుంటుందంటే లొల్లి పెట్టుకుందామా, ఊరోళ్ళందరూ నీ అమ్మ వీళ్ళు కుర్చీల కాదని అనుకుంటారు, వీళ్ళేం చెప్తారా అని ఊరోళ్ళు అనుకుంటారని బాధ. మా మనసులోనేమో ఇంత కష్టపడి ఉప సర్పంచ్ అయితే కుర్చీ కూడా లేదా అని మనసులలో బాధ. బయటకంటే ఊరోళ్ళు ఏమనుకుంటారు, ఈరోడంటే లొల్లి అవుతుంది. పల్లెల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక మాట సర్పంచ్ వర్సెస్ ఉప సర్పంచ్. అవును, కేవలం చెక్కుల మీద సంతకాలకే మమ్మల్ని పరిమితం చేస్తారా, సర్పంచ్లకు ఉన్నట్లే మాకు జీతాలు ఎందుకు ఇవ్వరు అంటూ ఆదిలాబాద్ జిల్లాలో ఉప సర్పంచ్లు బావుట ఎగరవేస్తున్నారు. ఊరి పెత్తనం, కాంట్రాక్టు పనులు అన్ని సర్పంచ్లే చూసుకుంటే ఇక కుర్చీలో కూర్చునే మేమెందుకు, డమ్మీల్లాగా మిగిలిపోవాలి అన్నది ఉప సర్పంచ్ల సూటి ప్రశ్న. అంతేకాదు పంచాయతీల్లో జరిగే ప్రతి పనిలోనూ తమకు భాగస్వామ్యం ఇవ్వాల్సిందేనని, పనులన్నీ తమకు అప్పగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక పక్క నిధుల కోసం పంచాయతీలు అల్లాడుతుంటే ఇప్పుడు పవర్ అండ్ పేమెంట్ కోసం ఉప సర్పంచ్లు లేవనెత్తిన ఈ డిమాండ్ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు మధ్య ఈ కుర్చీ వార్ ఎక్కడి దాకా వెళ్తుంది? మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.